హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ మటన్ కీమా మష్రూమ్ కర్రీ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ మష్రూమ్స్, ఇంకా ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ కీమా. ఇది ఫస్ట్ టైం మీరు ఉడకబెట్టుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లిపాయ, 2 ఉల్లిపాయలు, 1 టొమాటో, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, లవంగం, చెక్క ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ పేస్ట్ ఇంకా కొంచెం కరివేపాకు. ఇప్పుడు ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని వేయించుకోవాలి. ఇది బాలింతలు కూడా తినచ్చు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మసాలాలు ఏమీ లేవు కదా. నా కోసమే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. తర్వాత తగినంత ఉప్పు, తర్వాత ఒక చిన్న స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం మీకు కావాల్సినంత వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని కీమా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ కీమా కొంచెమే తెచ్చాం కాబట్టి మష్రూమ్స్ కూడా కొన్ని వేస్తున్నాం. మీ క్వాంటిటీ బట్టి మీరు ఎంతైనా వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్, ఎంతో అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మటన్ కీమా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించాలి. ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవ్వే వరకు ఉడికించాలి. ఆయిల్ పైకి ఫ్లోట్ అయితే కర్రీ అయిపోయినట్టు. మటన్ కీమా మష్రూమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.